శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు జూలై 15 నుండి 23 వరకు పూజ, హోమాది కార్యక్రమాలు మీ గోత్రనామాలతో నిర్వహించబడతాయి. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 20, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, సోమవారం. తిథి ఆషాఢ శుద్ధ షష్ఠి, ఉదయం 7 గంటల 7 వరకు. నక్షత్రం హస్తా నక్షత్రం, రాత్రి 11 గంటల 15 వరకు. వధ్యం ఉదయం 7 గంటల 19 నుండి 8 గంటల 57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 29 నుండి 1 గంట 21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 5 నుండి 3 గంటల 57 వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నుండి 9 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 55 నుండి 2 గంటల 55 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 35 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 14 నుండి 4 గంటల 55 వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 35 సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 33 ఈ రోజు విశేషం ఆషాఢ శుద్ధ షష్ఠి సోమవారం. ఈరోజు పరమశివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం. అలాగే తిథి చూస్తే ఉదయం వరకు ఆషాఢ శుద్ధ షష్ఠి ఉంది, ఆ తర్వాత సప్తమి వచ్చేస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు వ్యవసాయదారులకు, ప్రకృతిని ప్రేమించే వారికి ఎంతో ముఖ్యమైన పుష్యమి కార్తె ప్రారంభం కావడం మరొక ఎత్తు. అసలు ముందుగా ఈరోజు ఉన్న తిథుల గురించి మాట్లాడుకుందాం. ఉదయం వరకు షష్ఠీ తిథి ఉంది. షష్ఠి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కుమారస్వామి, అంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ తర్వాత వచ్చే సప్తమి సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైనది. దానికి తోడు ఇవాళ సోమవారం. సోమవారం అంటేనే బోలాశంకరుడికి అంకితం చేసిన రోజు. అంటే ఇవాళ అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇటు సూర్య భగవానుడు, అలాగే కైలాసుడైన శివయ్య, ఈ ముగ్గురి ఆశీస్సులు ఒకేసారి పొందే అద్భుతమైన అవకాశం మనకి లభించింది. ఆషాఢమాసం అంటేనే ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన నెల. ముఖ్యంగా ఈ నెలలో గ్రామదేవతలకు, ఊరడమ్మలకు బోనాలు సమర్పించి పండగ చేసుకుంటూ ఉంటారు. ఎటు చూసినా పసుపు, కుంకుమలు, వేపాకుల పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. ఈ వాతావరణం అంతా కూడా భక్తితో, ఒక విధమైన స్వచ్ఛమైన సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మేము అందించే ఈ భక్తి సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో శక్తినిస్తుంది. ఇక ఈ రోజు ఉన్న మరో అతిపెద్ద విశేషం పుష్యమి కార్తె ప్రవేశించడం. మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో వాతావరణాన్ని, వర్షాలను బేరీజు వేసుకోవడానికి క్యాలెండర్ కన్నా ముందు ఈ కార్తెలను నమ్ముతూ ఉండేవారు. సూర్యుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి పుష్యమి కార్తె మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో చాలా స్పష్టమైన మార్పులు వస్తాయి. అప్పటి వరకు ఉన్న ఉక్కపోత తగ్గి చల్లటి గాలులు వీయడం, మోస్తారు వర్షాలు పడడం మనం గమనించవచ్చు. నేల తల్లి వర్షపు చినుకులతో తడిసి మట్టి వాసన వెదజల్లే అద్భుతమైన సమయం ఇది. రైతన్నలకు ఈ కార్తె ప్రాణం లాంటిది. పొలాల్లో పనులు ముమ్మరంగా సాగే కాలం. వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ రోజు నిజంగా పండగ లాంటిది. ప్రకృతికి, భూమాతకు నమస్కరించి తమ పనులు మరింత ఉత్సాహంగా మొదలు పెడుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నా సరే ఈ సమయంలో మనం తీసుకునే ఆహారం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం చల్లబడుతుంది, వర్షాలు పడతాయి కాబట్టి జలుబు, దగ్గు లాంటివి తొందరగా వస్తాయి. వేడివేడిగా తేలికగా అరిగిపోయే ఆహారం తీసుకోవడం, కాచిన నీళ్లు తాగడం చాలా మంచిది. మన తాతమ్మలు, నానమ్మలు ఈ కార్తెలు మారే సమయంలో ఇంట్లో మిరియాల చారు, అల్లం టీ లాంటివి ఘాటుగా చేసి ఇచ్చేవారు. దానికి కారణం కేవలం రుచి మాత్రమే కాదు, మారుతున్న వాతావరణానికి తగ్గట్టుగా మన శరీరాన్ని సిద్ధం చేసి రోగనిరోధక శక్తిని పెంచడమే. మరి ఈరోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, దానివల్ల కలిగే లాభాలు ఏంటి అనేది ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. వీడియోని వినండి.
ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజ గదిలో దీపారాధన చేసుకోవాలి. ఉదయం షష్ఠి తిథి ఉంటుంది కాబట్టి ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసారా తలుచుకోండి. పిల్లలు లేనివారు లేదా పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళన చెందేవారు స్వామిని వేడుకుంటే చాలా మంచిది. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకున్నా లేదా కనీసం ఓం శరవణ భవ అని స్వామివారి నామాన్ని జపించిన మనస్సులో భయాలన్నీ పోయి ధైర్యం వస్తుంది. ఇక ఈ సోమవారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆ శివయ్యకు అభిషేకం అంటే ఎంతో ఇష్టమని మనందరికీ తెలిసినది. మీ ఇంట్లో చిన్న శివలింగం ఉంటే స్వచ్ఛమైన నీటితో కానీ పచ్చి పాలతో కానీ అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని స్మరించుకోండి. వీలైన వారు సాయంత్రం వేళ శివాలయానికి వెళ్ళి ఆ స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. మారేడు దళాలతో స్వామిని పూజిస్తే మనస్సులో ఉన్న కల్మషాలు, రోజువారీ జీవితంలో, మన ఆఫీసులో, ఇంట్లో ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు మాయమైపోతాయి. శివుడు కోరిన వెంటనే వరాలు ఇచ్చే దయకల తండ్రి కాబట్టి ఆర్భాటాలు, ఖర్చులతో కూడిన పూజలు చెయ్యలేకపోయినా గుప్పెడు నీళ్లు పోసి మనసారా మొక్కినా ఆయన కరిగిపోతాడట. ఆయన బోలాశంకరుడు కదా. మరి ఈరోజు ఈ ముగ్గురు దేవుళ్లను పూజించడం వల్ల కలిగే పూర్తి ఫలితాన్ని ఒక్క మాటలో చెప్పలేం. ఒక పక్క శివ పూజ, మరొక పక్క సుబ్రహ్మణ్యేశ్వర పూజ చేయడం వల్ల కుటుంబంలో అనవసరమైన గొడవలు తగ్గి శాంతి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతాయి. ఇంకో పక్క సూర్య ఆరాధన వల్ల ఇంటిల్లపాదికి మంచి ఆరోగ్యం, ఒక రకమైన తేజస్సు కలుగుతాయి. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మనకు, మన పిల్లలకు జీవితంలో కష్టాలు ఎదుర్కొనే మానసిక ధైర్యం లభిస్తుంది. వీటన్నింటినీ మించి పుష్యమి కార్తె ప్రారంభమవుతోంది కాబట్టి ఈరోజు దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు మన గురించి మాత్రమే కాకుండా ప్రకృతి మాతను కూడా తలుచుకోవాలి. మనం తినే ప్రతి మెతుకుకి కారణమైన ఆ రైతన్నలు సంతోషంగా ఉండాలని, ఈ కార్తెలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కూడా మన ప్రార్థనలలో కోరుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ గుడికి వెళ్ళినా అందులో ముఖ్యంగా ఉండాల్సినది స్వచ్ఛమైన భక్తి, ఎదుటివారి మంచి జరగాలని గొప్ప మనస్సు. ఈరోజు ఏంటో పూజ చేయగానే ఒక అద్భుతం జరిగిపోయి రాత్రికి రాత్రే కష్టాలు తీరిపోతాయని గుడ్డిగా నమ్మడం కన్నా దేవుడి మీద భారం వేసి మన కర్తవ్యం మనం నిజాయితీగా చేయడమే అసలైన భక్తి. ఆషాఢంలో వచ్చే ఈ సోమవారం, ఈ షష్ఠి, సప్తమి తిథులు అన్నీ కలిసి ఈరోజు మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అవకాశాన్ని ఇస్తున్నాయి. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయినా వారు మదన పడకండి. మీకు పూజ ఫలితం దక్కాలి అంటే ఈరోజు మీకు వీలైనప్పుడు భక్తి శ్రద్ధలతో ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే నామాన్ని 108 సార్లు మనస్సులో జపించడం లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకోవడం చేస్తే ఎంతో మంచిది. అందరికీ చేరేలా కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించండి. ఆ పుణ్యం కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఉరుకుల పరుకుల ఈ యాంత్రిక జీవితంలో ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని దేవుడిని ధ్యానించండి. మీకున్న కష్టాలు ఆయనకు చెప్పుకోండి. మనసంతా తేలిక పడుతుంది. ఈ రోజంతా మీకు, మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలని, ఆ పరమేశ్వరుడి దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమశివాయ. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు జీవితం సాఫీగా సాగిపోతుంది. మంచితనంతో ఇంటా బయట ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఐటీ, సాంకేతిక విభాగ విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల వారికి, వృత్తి నిపుణులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అతిగా తినవద్దు. స్నేహితులు, అపరిచితుల నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా ధనలాభం వచ్చే అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సంతానం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంతానాన్ని చూసి మీరు గర్వపడతారు. ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి.
సన్నిహిత స్నేహితులు మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన ప్రశాంతమైన రోజును గడపండి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు బాగా ఉంటాయి. ఈ రోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. గణపతిని పూజిస్తే శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు పూర్తవడం కోసం కొంచెం ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. చాలా వరకు అప్పులు తీరుస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా, ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది. సహోద్యోగులు, క్రింది ఉద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు. ఏమిటంటే వారికి చిరకాలంగా ఎదురుచూస్తున్న పేరు, గుర్తింపు లభిస్తాయి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి సంతోషంగా కలిసి గడపనున్నారు. సూర్యనారాయణమూర్తిని ప్రార్థించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం మెరుగుపడుతుంది. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. చిన్ననాటి స్నేహితులతో వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించి కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు, పూర్వాపరాలు మరిన్ని తెలుసుకోండి. నిరాశ దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించేయడమే కాదు, మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీకోసం మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఈశ్వర దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి. ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. కొంత శ్రమ పడితే పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేస్తారు. వివాహ బంధంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకుంటారు. మీరు మీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. లేదంటే మీరు జీవితంలో వెనుకబడిపోతారు. ఈరోజు మీరు చేపట్టిన పనిలో మీ జీవిత భాగస్వామి మీకు అండగా నిలుస్తుంది. ఇష్టదేవతారాధన సత్ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. మీ పనుల్లో భార్య, పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి తీపి కబురు అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చిక్కులు తొలగిపోతాయి. మంచి పనులు చేపడతారు. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయడం వలన మీరు అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారి నుంచి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి.
ఈరోజు మీకు ఆర్థిక పరంగా బాగానే కలిసి వస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అనుకున్న సమయానికంటే త్వరగా పూర్తి చేస్తారు. అనవసరమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ధనలబ్ధి ఉంటుంది. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి కూడా కొరత లేదు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. మీ ప్రవర్తనలో ఏదో తెలియని మార్పును మీరు గుర్తిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్తగా ఏదైనా పని చేపట్టాలి అనుకుంటే నిపుణులతో మాట్లాడండి. కుటుంబంలో సంతోషంగా సమయం గడుపుతారు. మీ మేనేజ్మెంట్ స్కిల్స్ మరింత పెరుగుతాయి. సమీప భవిష్యత్తులో అవి మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. తద్వారా మీ సేవింగ్స్ పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. విద్యార్థులకు శుభ సమయం. మీరు మీ ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వలన ఇతర పనులు ఆగిపోతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తోంది. విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. రుణ బాధలు తొలగుతాయి. శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారులు, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. కృషికి తగ్గ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కామర్స్ విద్యార్థులకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా చివరకు మంచిగానే ఉంటుంది. కళా, సాహిత్య రంగాలకు చెందిన వారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తను వింటారు. మీకు తెలియని వారి నుంచి ధనాన్ని సంపాదిస్తారు. దీనివలన మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు. కొత్త భాగస్వామ్యం ప్రమాణపూర్వకమైనది. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. మీ పనితీరుపై బాస్ సంతృప్తి చెందుతారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. దుర్గామాత పూజను చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలమైన సమయం. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. బంధువులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాల్లో అనుకూలత. మంచి ఫలితాలు ఉంటాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు. ఈ రోజంతా మీరు చాలా చురుగ్గా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. స్నేహితుల సమస్యలు పరిష్కరించడంలో మీ సలహాలు పనిచేస్తాయి. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులకు మంచి రోజు. అనవసరపు ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం. కొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. పనిలో అన్ని విషయాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది. విష్ణుమూర్తిని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి తగ్గుతుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం ఉంది. మీ ప్రవర్తనతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. ఇతరులను సులువుగా ఒప్పించే మీ సామర్థ్యం ఫ్యూచర్లో మీ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది. ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్ళాలి అనుకుంటే బయటపడేందుకు ఇదే మంచి సమయం. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో రోజంతా బిజీగా ఉంటారు. ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించి శుభవార్తను వింటారు. ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో కలిసి సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. సంతోషంగా ఉంటారు. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం వింటారు. ఊహించని ఆహ్వానాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తను అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులకు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధువులతో సంతోష సంభాషణ మీ అలసటను తగ్గిస్తుంది. ఎవరికీ అప్పులు ఇవ్వవద్దు. మీరు చేసే పనిలో మీ నైపుణ్యం పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తారు. వ్యక్తిగత సంబంధాలకు సమయాన్ని కేటాయించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. విద్యలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేస్తారు. సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది. కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తున్నారు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆపదలో ఉన్నవారికి లేదా మతపరమైన కార్యక్రమాలకు తోచిన ఆర్థిక సాయం అందిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తోంది. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒత్తిళ్లు తొలగుతాయి. ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్ని మంచి ఫలితాలే పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు, లాయర్లకు, డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. బంధువుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండండి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తీరుతాయి. మీ సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగత సంబంధాలను దుర్వినియోగం చేయడం మీ జీవిత భాగస్వామికి నచ్చకపోవచ్చు. వ్యాపారులకు మంచి రోజు. కొత్తగా ఉద్యోగం ప్రారంభించాలనుకుంటే మంచి రోజు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం శుభప్రదం. ఓవర్ ఎక్సైట్మెంట్ మీ సహనాన్ని పరీక్షిస్తుంది. రియల్ ఎస్టేట్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గా స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి మంచి సమయం. కొత్త ఆర్థిక ఒప్పందం మీకు కలిసి వస్తుంది. కుటుంబ పనులతో బిజీగా ఉంటారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. మీ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. ఆదాయం, ఖర్చులు రెండూ పెరుగుతాయి. ఈరోజు మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. వారితో కలిసి బయటకు సమయాన్ని వెచ్చిస్తారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.